హాయ్ అండి. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఎందుకంటే నేను ఈవినింగ్ లైవ్ వీడియో చేస్తున్నాను. అందరికీ ఉండే సమస్య ఇప్పుడు లేడీస్ అందరికీ కూడా హెయిర్ కలర్ వేసుకోవడము, హెయిర్ బ్లాక్గా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం. ఎందుకంటే హెయిర్ అంటారు కదా సామెత, జుట్టున్నమ్మ ఏ కొప్పు పట్టినా అందమేనని. ఇట్లా హెయిర్ ఎవరైనా కూడా బ్లాక్ అవ్వాలి, హెయిర్ అందంగా జడ వేసుకోవాలని ఎవరమైనా ఏ ఏజ్ వాళ్ళమైనా అనుకుంటాము. సో ఇప్పుడు అందరూ కూడా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళకి కూడా హెయిర్ త్వరగా తెల్లగా అవుతున్నాయి. వాళ్ళకు కూడా కష్టాలు తప్పట్లేదు. నేనేం చేశానంటే ఇంతకుముందు ఒక ప్రోడక్ట్ వాడేదాన్ని, గార్నియర్ అనమాట. ఈ గార్నియర్ వాడేదాన్ని ఒక 10-15 ఇయర్స్ నుంచి. గార్నియర్ లైట్గా వేసుకుంటాను, హెయిర్కి అంతా వేసుకునేదాన్ని కాదు. లైట్గా వేసుకొని అలా అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. సో ఇంకా హెయిర్ కూడా రెడ్ కలర్లో అవ్వడం అట్లంతా అవుతుంటే ఇక గార్నియర్కి స్వస్తి చెప్దాము అని చెప్పి మా స్వీటీని అడిగాను అనమాట. స్వీటీ పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు ఇది. అయితే మమ్మీ నువ్వు కూడా అది ట్రై చెయ్యి, అది వాడు బాగుంటుందని చెప్తే వాడాను. నా హెయిర్ చాలా డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు మంచిగా అయ్యింది తెల్ల. అదే గార్నియర్ అయితే హెయిర్ అంతా కూడా వేసుకోలేము కదా, ఇదైతే మనము న్యాచురల్ ఆక్ అనమాట. అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇది హెన్నా అనమాట, హెన్నా పౌడరు. ఫస్ట్ హెన్నా పెట్టుకోవాలి తలకి, రాత్రి నానబెట్టాలి. టీ పౌడర్ కలిపేసి టీ బాగా డికాషన్ పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ అయిన తర్వాత చిన్న గ్లాసు హెన్నా అంతా కూడా ఒక మూకుట్లో కలుపుకోవాలి. ఏదైనా ఒక గిన్నెలో కలుపుకుంటే మార్నింగ్ లేవగానే నిమ్మకాయ పిండేసి దాంట్లో తలకు అప్లై చేసుకొని మినిమం ఒక 5 hours అన్నా ఉండాలి. ఉంటే కానీ జుట్టు ఎర్రగా అవ్వదన్నమాట. నేనైతే గోరింటాకు పెట్టుకుంటున్నా. ఈ మధ్యన ఒకసారి హెన్నా పెట్టుకున్నాను. ఎందుకు ఇంతసేపు తల హెన్నా పెట్టుకొని వెయిట్ చేయాలి, ఎన్ని పనులు ఉన్నాయని చెప్పేసి గోరింటాకు, మా అపార్ట్మెంట్ పక్కనే గోరింటాకు చెట్టు ఉంది, ఆ గోరింటాకు కోసుకొని చక్కగా తలంతా కూడా గోరింటాకు అప్లై చేసుకొని 1 hourకి తల స్నానం చేశాను. షాంపూ వేయలేదు, ఓన్లీ తల కడిగేసుకున్నాను. ఆ తెల్లవారు నైట్కి అంతా కూడా రెడ్గా అయింది జుట్టు అంతా కూడా. అలాగే మేనేజ్ చేశాను చాలా రోజులు, 15 days దాకా నేను కలరే వేసుకోలేదు. రెడ్గా ఉన్నా కూడా బాగానే ఉంది జుట్టు అని చెప్పి రెడ్ కలర్లోనే ఉంచుకున్నా, బాగానే ఉండింది. మీరు ఇంతకుముందు లైవ్లో నన్ను చూడొచ్చు, నా హెయిర్ ఎలా ఉంది ఇంతకుముందు లైవ్లోని. ఇందాకైతే నేను ఇది పెట్టుకున్నాను అనమాట, ఇండిగో పౌడర్ అని, నీలి ఆకు, న్యాచురల్ అనమాట. ఈ కలర్లో ఉంటుంది ఇండిగో పౌడర్, నీలి ఆకు, న్యాచురల్గా కెమికల్స్ లేకుండా. ఆ నీలి ఆకు ఏం చేయాలంటే మనం హెన్నా పెట్టుకున్న నెక్స్ట్ డే కానీ 2-3 రోజుల తర్వాత అయినా ఓకే, జుట్టు ఎర్రగా ఉండాలి, అప్పుడైతేనే ఆ నీలి ఆకు అనేది మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఆ నీలి ఆకు మనకు హెయిర్ ఎంత ఉండేదాన్ని బట్టి 2 స్పూన్ల, 3 స్పూన్ల, 4 స్పూన్ల అట్లా వేసుకొని గోరువెచ్చని వాటర్ తోటి కలిపేసేయాలి ఆ పౌడర్ని. నేనైతే నా హెయిర్కి అయితే 4-5 స్పూన్లు పట్టింది. ఎందుకంటే ఇట్లా హెయిర్ అంతా అప్లై చేసుకున్నాను, లాంగ్ హెయిర్ కూడా అప్లై చేసుకున్నాను అనమాట. చూడండి అసలు ఎంత బాగుందంటే హెయిర్, చాలా బ్యూటీగా ఉంది హెయిర్. అది అప్లై చేసుకున్న తర్వాత మొత్తము హ్యాండ్స్ గ్లౌజులు ఇస్తాడు, అది తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి గోరువెచ్చని వాటర్తో పేస్ట్ లాగా కలిపిన తర్వాత ఎంతసేపు ఉండాలంటే ఒక 2 hours ఉంటే చాలు. 1 hour కాదు కానీ 2 hours ఉంటే తలంతా కూడా నల్లగా అయిపోతుంది. ఆకు గ్రీన్ కలర్లో ఉన్న ఆకు మనం అప్లై చేసుకోగానే నల్లగా అయిపోతుంది తలంతా కూడా. 2 hours తర్వాత హెయిర్ అంతా కూడా వాష్ చేసుకోవాలి, షాంపూ వేయకూడదు. నేను షాంపూ వేయలేదు, వాష్ చేసుకొని చక్కగా నా జుట్టు నేను చూసుకుంటేనే నాకు హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా రేపు ఏం చేయాలంటే ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు తలస్నానం చేశాను కదా, రేపు తలంతా కూడా చక్కగా ఆయిల్ పెట్టుకొని చిక్కు అంతా తీసేసి జడ వేసుకొని రేపు ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ షాంపూతో తలస్నానం చేయాలి. అప్పుడు మన హెయిర్ అనేది సూపర్గా తయారవుతుంది అనమాట, బ్లాక్గా. ఒక 15 days వరకు మాత్రం మనకు హెయిర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గార్నియర్ వేసుకున్నా కూడా 1 week అంటే ఎక్కువ ఉండట్లేదు కదా, అది కెమికల్స్తో ఉన్నది వేసుకునే దానికంటే ఇలా ఇండిగో పౌడరు, హెన్నా వాడుకుంటే చాలా మంచిది కదా. నచ్చాయా మీకు ఈ చిట్కాలు?
మంచి మంచి వంట చిట్కాలు కానీ మనకు హెల్త్కి సంబంధించిన చిట్కాలు కానీ నేను చెప్తూ ఉంటాను. మన గృహలక్ష్మి ఛానల్ లైవ్ కూడా ఉంటుంది. రోజు ఏదో ఒక టైంలో లైవ్ పెడుతూనే ఉంటాను. లైవ్కి రండి, వంట నేర్చుకోండి, మంచి మంచి చిట్కాలు చూడండి. ఛానల్ లైక్ ఇస్తే మీకు నేను పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చేసుకుంటే మీరు నేను ఎంత ఆరోగ్యంగా, నేను ఎంత హెల్తీగా ఉన్నానో, నా హెయిర్ ఎంత బ్లాక్ ఉందో మీరు కూడా అవన్నీ కూడా పాటించవచ్చు అన్నమాట. ఓకేనా? ఇలాగే మంచి మంచి చిట్కాలు చెప్తూ ఉంటాను. మీ లక్ష్మిని. బాయ్ బాయ్. షేర్ చేయండి అందరికీ.